పూరా లోకల్. ఒక డౌట్ జనరల్, ఇప్పుడు ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఏదో మీలా కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు, అదే కోర్టు దగ్గర ఉండి వాళ్ళు, సారీ నో జరిగింది, కోర్టుల చుట్టూ తిరగడం అంటే కోర్టు చుట్టూ తిరుగుతూ ఇవన్నీ పరిశీలిస్తున్నారు నా ఉద్దేశం. సో అలాంటి వాళ్ళు తెలుస్తుంది రీసెర్చ్ వర్క్, అది ఓకే. నాకు ఒక జనరల్ డౌట్, ఇప్పుడు ఆడియన్స్కి ఇవన్నీ తెలియవు కాబట్టి, అందరూ నేరాలు చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి, ఆడియన్స్ ఇదేం తప్పుగా తీశారు, కోర్టు ఇలా ఉండదు కదా అని అనుకునే ప్రమాదం ఉండదా? నాకేమనిపిస్తుంది అంటే అంటే అగైన్ నేను ఇక్కడ వైల్ టేక్ నాని అన్న యాజ్ ఏంటంటే, నేను ఎంసీ అనే సినిమా చేస్తున్నాను అనమాట. అప్పుడు దాకా నేను వేరే యాక్టర్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఉంది, హీరోతో ఉంది. నథింగ్ లుకింగ్ డౌన్ అగైన్స్ దెమ్, కానీ ఒక పెద్ద యాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక తెలియని ఒక ఇన్విజిబుల్ వాల్స్, అంటే ఒక స్టార్ అట్లాంటి బిహేవియర్ ఉండదు. బట్ నేను ఫస్ట్ టైం నేను ఒక నాని అన్న లాంటి ఒక యాక్టర్ తోటి పనిచేయడం, నాకు అంటే ఒక ఫ్యాన్ నుంచి ఒక కో యాక్టర్ స్థాయికి వెళ్ళిన ప్రదేశంలో ఎంసీలో మేమందరం ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అనమాట. సో మేమందరం, సార్ ఇక్కడ మీ డైలాగ్, సార్ ఇక్కడ మా, ఏంటి సార్ అంటున్నావు నువ్వు, ఏంటి సార్ అంటున్నావు, రా ఒరే ఇట్లా మాట్లాడుకోవాలి మనం. సో ఏంటంటే నేను అనేది ఏంటంటే, దట్ మ్యాన్ ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మేడ్ మీ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్డ్. అండ్ అప్పుడు ఏమవుతుందంటే, ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ బెటర్ టు ఇట్. అంటే ఒక ఈక్వల్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయగలిగితే అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్ట్గా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారని నాకు అలాంటి మైండ్ సెట్తో నాకు అర్థమైంది. యా, సో ఇప్పుడు ఏంటంటే, దట్ మ్యాన్ నోస్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద బెస్ట్ ఫ్రమ్ హిస్ ఫెలో యాక్టర్స్ యాజ్ వెల్ ఇన్ బీయింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే, ఆ పవర్ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఇఫ్ యూ కెన్ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ లైక్ దట్ ఫర్ ఎవ్రీబడి, సో అక్కడ సో ఇట్స్ బేసిక్లీ ఎంపవరింగ్ ఎవ్రీబడి కదా ఆయనతో పాటు. సో నాకు ఏమనిపించింది అంటే, ఈ సినిమా చేస్తున్నప్పుడు ద ట్రస్ట్ హీ పుట్ ఆన్ ఆల్ ఆఫ్ అస్, అంటే ఎస్పెషల్లీ మేము హాయ్నానా షూట్ చేస్తున్నప్పుడు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సినిమా ఇన్ జనరల్, అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్, అంటే వీఆర్ ఆల్వేస్ ఫ్యాన్స్ ఆఫ్, అంటే మనం తెలుగులో ఎంత ముందు చేస్తాం కానీ వీ ఆల్సో లుక్ ఇన్ టు అదర్ ఇండస్ట్రీస్, అబ్బా వాళ్ళలాగా మనం చేయాలరా, వీళ్ళలాగా మనం ఉండాలరా అని ఒక ఏదైతే ఇన్స్పిరేషన్ తీసుకుంటాం కదా. సో అలాంటప్పుడు నేను కథ చెప్పినప్పుడు నేను ఇట్లా ఫస్ట్ అన్నకి పిచ్ చేశాను, ఇది ఐడియా బాగుంది తీసుకురా అని. హీ ఫాలోడ్ అప్, హీ మేడ్ షూర్ ఇట్ గాట్ దేర్. సో ద ట్రస్ట్ హీ పుట్ ఇట్, అంటే ఏ ప్రొడ్యూసర్ ఇవాళ రేపు ఒక్కసారి కథ విని అద్భుతంగా ఉంది లెట్స్ డూ ఇట్ అని అనడే అనేది చాలా అరుదు. వెరీ రేర్ దట్ యూ గెట్ ప్రొడ్యూసర్ సంబడి విల్ పుట్ దిస్ కైండ్ ఆఫ్ మనీ. సో ఐ ఫెల్ట్ దట్ ఇఫ్ అ మ్యాన్ కెన్ ట్రస్ట్ మీ లైక్ దిస్, ఐ షుడ్ ఆల్సో రెసిప్రొకేట్ దాన్ని మళ్ళా. అండ్ ఇప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది ఏంటంటే, నాని అన్న కానీ నేను కానీ మనం చాలామంది ఇక్కడ ఉన్నాం, మనం అందరు బిలీవ్ చేసి అంటే మనకంటే ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు కాదా నమ్ముతాను నేను. అండ్ ఇప్పుడు ఏమైందంటే, మన కథ 2013 అయినా సరే, కోవిడ్ తర్వాత నుంచి ఆల్ ప్రొసీజర్స్ హ్యావ్ బీన్ ఆన్లైన్, ఆల్ కోర్ట్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అల్లు అర్జున్ గారు కేసు అయినప్పుడు నిరంజన్ రెడ్డి గారు తర్వాత జడ్జి గారు వాదించదంతా మనం యూట్యూబ్లో చూసాం. సో నౌ దే నో హౌ కోర్ట్ ఫంక్షన్స్ అనేది. జస్టిస్ చంద్రచూడ్ అన్ని కూడా వస్తున్నాయి కదా మనకి బాగా తెలుసు. సో ఈవెన్ మన రీసెంట్గా జరిగిన డివిజన్ బెంచ్ అబౌట్ ద హోల్ ఎల్జిబిటిక్యూ ఇష్యూస్ కూడా మనం అన్ని ఆన్లైన్లో చూసాం. సో ఇలాంటప్పుడు ఆడియన్స్ కి తప్పు అనుకుంటారు, లేదు. అండ్ సో ఇప్పుడు ఏంటంటే, ఇఫ్ యూ కెన్ బ్రింగ్ మర్యాద కూడా కదా, మనం ఏమో ఒక రియలిస్టిక్ గా చేస్తున్నాం అంటే వీళ్ళ రీసెర్చ్ చేసి ఇది తీసుకొచ్చారు, దానికోసం దాని మీద మర్యాద ఉంటుంది కదా. ఐ థింక్ దట్ ఇస్ సో నాకేమనిపించిందంటే, మనము వీఆర్ ఆల్సో నాట్ బీయింగ్ ట్రూ టు ది క్రాఫ్ట్, బట్ వీఆర్ ఆల్సో సైమల్టేనియస్లీ గివింగ్ ద వాల్యూ టు ది ఆడియన్స్. అంటే అండ్ వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి మనం వాల్యూ ఇస్తున్నాం అనేది ఆ ఫీలింగ్ నాకు అనిపిస్తుంది.